పేరుకేమో పెద్దాసుపత్రి, వైద్యం కోసం వెళ్లిన రోగులకు మాత్రం అడుగడుగునా ఇబ్బందులే. ఓపీ సేవలు అందుకోవాలంటే ఒంట్లో ఓపిక లేకపోయినా గంటల తరబడి నిరీక్షించాలి. కాళ్లలో సత్తువ లేకున్నా నేలపైన కూర్చుని వేచి చూడాలి. ఇది శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిస్థితి. వైద్యం మాట పక్కన పెడితే ఓపీ కోసం వివరాల నమోదుకి రోగులు, వారి సహాయకులు అష్టకష్టాలు పడుతున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి జిల్లా నలుమూలల నుంచి రోజుకు 1000 మందికి పైగా రోగులు వస్తుంటారు. అవుట్ పేషెంట్స్ చికిత్స టోకెన్ను కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అభా యాప్ ద్వారా జారీ చేస్తున్నారు. అందులో వివరాలు నమోదు చేసేందుకు రోగుల సెల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసుకుని క్రమసంఖ్య కేటాయిస్తారు. ఆ తర్వాత ఓపీ టోకెన్ కోసం మరో క్యూలైన్లో నిల్చోవాలి. ఆ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి చాలా సమయం పడుతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్లలు, కుర్చీలు కూడా లేకపోవడంతో నేలపైనే కూర్చోవాల్సి వస్తుంది. గ్రామీణ, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న కొందరు సెల్ఫోన్ లేకుండా వస్తున్నారు. తీరా వచ్చాక సెల్ఫోన్ లేకుంటే ఓపీ చీటీ ఇవ్వడం కుదరదని చెప్పడంతో మొబైల్ ఉన్నవారిని ప్రాధేయపడాల్సి వస్తుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు, వారి సహాయకులు చెబుతున్నారు. సలుపులు, జ్వరం నిలబడలేక ఫోన్ లేదు, ఫోన్ ఉంటేనే చూస్తారట, ఫోన్ లేక చూడడం. లైన్ లో ఉండి ఓపీలు అవ్వక పిల్లలతో ఇబ్బంది పడుతూ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇలాంటి కొత్త రూల్స్ పెట్టే కన్నా మొదట్లోనే లైన్ లో ఉండి ఓపీ ఇచ్చేవారు. అలా ఇస్తే కొంతమంది పేషెంట్లైనా డాక్టర్ దగ్గరికి వెళ్లి వైద్యం చూపించుకుంటారు కదా సార్. ఇలా పిల్లలకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవట్లేదు. టైం అయిపోయిందని చూడలేదు, ఓటీపీలు రావడం లేట్ అవుతుంది. ఇంకా ఒక్కొక్కరికి చేస్తున్నారు, అయినప్పటికీ అక్కడ టైం అయిపోతుంది, డాక్టర్స్ చూడడం లేదు. 2 days అయింది అడిగే తిప్పుతున్నారు. సమస్య అండి, ఓటీపీ లేకపోతే అవ్వదటండి. అందరి దగ్గర సెల్లులు ఉండవు కదండి, ఓటీపీ రావద్దు ఒక్కోసారి. ఓపీకి తీసుకోవడం నానా బాధలు పడుతున్నాం. ఇక్కడ చిన్న స్లిప్ రాసుకుని అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి టికెట్ లైన్ లో ఉండి ఒక్క బాధ అయిపోతుంది. ఈ లోపు వాళ్ళ స్టాఫ్ అని లోపలికి వచ్చి వాళ్ళ స్టాఫ్ రాసుకుంటారు. మాట్లాడడం పరిస్థితి ఏంటి? రోగుల వద్ద సెల్ ఫోన్లు లేకపోవడంతో ఓపీ నమోదు కష్టమవుతుందని అభా నమోదుదారులు చెబుతున్నారు. మీరు అందరూ వచ్చి మామే పడి మేము ఎలా చేస్తాం చెప్పండి, మీ గురింటే మేము చేస్తున్నాము. ఎంత లేట్ అని. ఇప్పుడు మీకు ఫోన్ లేకపోతే ఇలాంటి ముసలాళ్ళకి ఫోన్ ఎక్కడ వాడడం రాదు. మేము ఎవరికో ఒకరు రిక్వెస్ట్ చేస్తాం, మీ నెంబర్ ఇవ్వండి మేము చేస్తామంటే వాళ్ళు లేట్ అంటారు. మాకు బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది, లేకపోతే మాకు గ్యాస్కి లింక్ ఉంది అనేసుకొని మళ్ళీ చేసినందుకు మాకే తిడతారు. ఫోన్ అని మా ఫోన్తో చేస్తే మళ్ళీ మాకు మేమే ఓటీపీ కోసం ఎవరికైనా ఫోన్ నెంబర్ అడుక్కోవాలి. సర్వర్ సమస్య వల్ల ఓపీ కౌంటర్ వద్ద జాప్యం జరుగుతోందని సూపరింటెండెంట్ షకీలా తెలిపారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మధ్య మధ్యలో కొన్నిసార్లు సమస్యలు తలెత్తడం సర్వసాధారణమే. అయితే వీటన్నిటిని కూడా దాటి త్వరగా జరగాలి అంటే మాకు టవర్ కూడా ఉంటే ఎంతో బాగుంటుంది. కొద్దిగా దూరంలో ఉండటం కారణంగా సిగ్నల్స్ కూడా మాకు ప్రాబ్లం ఉంటున్నాయి. కాబట్టి రద్దీని త్వరగా వాళ్ళని పంపించే క్రమంలో మరి కొన్నిసార్లు సమస్యలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. అబా ఐడి జనరేట్ చేసుకునే విషయంలో మరి వచ్చేటువంటి పేషెంట్ అటెండెంట్ చదువుకున్న వారు మాకు కొద్దిగా సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ పరిజ్ఞానం లేని వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకొన్ని మార్పులు మరి తగిన పరిష్కారం సూచించే విధంగా చర్యలు కూడా మేము తీసుకొని వాటిని త్వరలోనే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం.